నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, మీరు మొదలుపెట్టినటువంటి పనులను రేపటి రోజున పూర్తి చేయడానికి చిత్తశుద్ధిగా పనిచేస్తారు. అనవసరమైనటువంటి విషయాలతో మీరు రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ధైర్యంగా మీ పనులను మీరు ముందుకు సాగిస్తే విజయాలు తప్పకుండా మీవే అవుతాయి. ముఖ్యంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సాఫల్యాన్ని పొందుతారు. నూతన ఆలోచనలతో సృజనాత్మకతతో ముందుకు సాగడం ద్వారా మీరైతే రేపటి రోజున మంచి పేరు ప్రతిష్టలు అనేవి పొందుతారు. వ్యాపార యోగం అనేది మీకు అద్భుతంగా కనబడుతోంది. నూతన ఒప్పందాలు మీకు రేపటి రోజున లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను పెద్దలు గుర్తిస్తారు. సీనియర్ల ఆదరణతో రేపటి రోజున సహచరుల సహకారం కూడా లభిస్తోంది. కుటుంబంలో రేపటి రోజున ఆనందకర వాతావరణం అనేది ఏర్పడబోతోంది. ఆర్థిక పరంగా వృషభ రాశి జాతకులకు రేపటి రోజున స్థిరత్వం అనేది పెరగబోతూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు అభివృద్ధిని సూచించే విధంగా ఈ సమయం అనుకూలంగా మారుతోంది. రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులు తాము చేసే పనిలో ఉన్నత అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తోంది. మీ సహ ఉద్యోగులు కూడా మీ సలహాల మేరకు నడుచుకుంటారు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తోంది. మీరు ఏదైనా నూతనంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే జాగ్రత్తగా బాగా ఆలోచన చేసి పూర్తి పరిశీలన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. రేపటి రోజున మీరు ఏ పని చేయాలి అనుకున్నా కూడా పూర్తి ఏకాగ్రతతోనే చేయాలి. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున విశ్రాంతి తీసుకునేటటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఉంటే కనుక వారి ఆరోగ్యం అనేది ఇప్పుడు మెరుగుపడే అవకాశాలు అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా 1-2 పొరపాట్లు చోటు చేసుకునే ప్రమాదము ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు రేపటి రోజున కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడము మంచిది. ఆస్తి వివాదాలలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలలో మీరు రేపటి రోజున ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మవద్దు. వృత్తి ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా మారుతూ ఉంది. పదోన్నతికి కూడా అవకాశం దక్కుతుంది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలలో మీరు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా సాగిపోతాయి అనే చెప్పుకోవాలి. సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఏర్పడుతుంది. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొనే సూచన కనబడుతోంది. దూర ప్రాంతపు బంధువుల నుండి కూడా మీకు రేపటి రోజున శుభకార్యానికి సంబంధించి ఒక ఆహ్వానం అందే అవకాశం కనబడుతోంది. వ్యాపారులకు, ఉద్యోగస్తులకు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. రేపటి రోజున వృషభ రాశి వారికి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి మీరు చేసుకోవాల్సింది విష్ణు సహస్రనామ పారాయణ చేయడం. అదేవిధంగా లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలతో పూజిస్తే మీకు అంతా అనుకూలత ఏర్పడుతుంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.